నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్। క్రీడలలో ప్రవేశం ద్వారా క్రమశిక్షణతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు। క్రీడలను ప్రభుత్వాలతో పాటు దాతలు ప్రోత్సాహకులు ప్రోత్సహించినాడే క్రీడల అభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు। ఆదివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పరుషుల డిగ్రీ కళాశాల మైదానంలో 16వ కొన్న చిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నుల పండుగగా జరిగాయి। ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథులుగా హాజరైన గుండు శంకర్, కొండ్రు మురళీ మోహన్ తొలుత స్వర్గీయ కొన్న చిన్నారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటముల కంటే పోటీల్లో ప్రాతినిధ్యం వహించడమే ముఖ్యమైన విషయాన్ని ఎన్నడూ మరవకూడదన్నారు। 16 ఏళ్ల నుంచి తమ తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏటా లక్షలాది రూపాయలు వెచ్చించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కొన్న చిన్నారావు కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు। ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు। ఈ కార్యక్రమంలో కొన్న వెంకటేశ్వరరావు, బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొన్న మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు। థ్యాంక్ యూ సార్। డౌన్ చేయండి సార్, సార్ డౌన్ చేయండి సార్। ఫ్లాగ్ ఫ్లాగ్ కొన్న చిన్నారావు గారి మెమోరియల్ సందర్భంగా అథ్లెటిక్స్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ స్పోర్ట్స్ ని వారి కుమారులు వాసు గారు ఈరోజు ప్రారంభించారు। 16 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ క్రీడలనే ఎంతో ఇంపార్టెంట్, మన దేశ అభివృద్ధి చెందాలన్నా ఏదైనా క్రీడల యొక్క పాత్ర చాలా ఉంది। అలాగే ఎంతో మంది క్రీడాకారులను మనం తయారు చేయడానికి ఇలాంటి పోటీలు మనం పెట్టినప్పుడు చాలా ఉపయోగపడతాయి। ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ పోటీలకి ఇచ్చేసిన పిల్లలందరికీ కూడా స్పోర్టివ్తో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మెమోరియల్ ట్రస్ట్ ఈరోజు వారి కుటుంబ సభ్యులు వాసు గారి ఆధ్వర్యంలో మరి జిల్లా అథ్లెటిక్స్ ప్రారంభమయ్యాయి। చాలా సంతోషం। గత 16 సంవత్సరాలుగా చాలా తక్కువ మంది ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తారు। అలాంటిది భుజాన్ని వేసుకుని వాసు గారి కుటుంబ సభ్యులు శ్రీకాకుళం జిల్లాకే ఒక వన్ తేవడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం కూడా మరి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా భారం అయినప్పటికీ నిర్వహిస్తున్నారు। అలాగే వీటి వల్ల జిల్లాలో మన అలాగే ఉత్తరాంధ్రలో స్పోర్ట్స్ వెలికి తీసినట్టు మంచి వ్యక్తులు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చాలా స్పోర్ట్స్లో ఈరోజు నేషనల్స్కి వెళ్తున్నారు। అలాగే ఈరోజు చూస్తున్నాం మరి స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మరి ప్రజలకు కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా మానవుడికే ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనేది। దానివల్ల ఈరోజు ఈ జబ్బులు చూస్తున్నాం, ఇవన్నీ చూస్తున్నాం। ఇవన్నీ కూడా పోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కనీసం 1 అవర్ వ్యాయామం చేయాలా। మరి అందులో భాగంగా చిన్నప్పటి నుంచే పిల్లలకి వీటిలో మనం ప్రోత్సహిస్తే, ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ కూడా ఏదో కోళ్ళ ఫారంలో చదువుతున్నట్టు ఉంటున్నారు। అలా కాకుండా ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ తీసుకోవాలి, పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి। కనీసం ప్రతి రోజు 1 గంట నుంచి 2 గంటలు స్పోర్ట్స్కి పిల్లల్ని పంపిస్తేనే వారి జీవితాల్లో వ్యక్తిత్వం పెరుగుతుంది, అలాగే ఆరోగ్యం పెరుగుతుంది, సమాజానికి ఉపయోగపడతారు, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అలవాటు అవుతుంది। తద్వారా విజయాన్ని లేకపోతే పరాజయాన్ని కూడా వారు